మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ప్రాక్టీస్లు స్టార్ట్ చేశాయి. అంతేకాదు దాదాపు 8 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో ఇప్పటికే అన్ని జట్ల స్క్వాడ్ కూడా బయటకొచ్చాయి. అయితే ఈ టోర్నీలో దాయాది పోరు మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా ఉండబోతుంది. సెప్టెంబర్ 14వ తేదీన ఇండియా పాక్ మధ్య ఈ మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ టోర్నీకి ముందే భారత్ పాకిస్తాన్ మధ్య హీట్ పెరిగింది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు కామెంట్స్ చేయడం మొదలెట్టారు. కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా ఇండియా పాక్ మ్యాచ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఈ మ్యాచ్ గురించి బాజీద్ ఖాన్ మాట్లాడారు. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాజీద్ ఖాన్ మాట్లాడుతూ సూర్యకుమార్ ఇప్పటి వరకు పాకిస్తాన్ పై 5 మ్యాచ్లు ఆడి కేవలం 64 పరుగులే చేశాడు. దీంతో అతడి యావరేజ్ 12.80, స్ట్రైక్ రేట్ 118గా ఉంది. అంతేకాదు పాక్ పై అత్యధికంగా 18 పరుగులు మాత్రమే సూర్యకుమార్ చేశాడు. దీనిని ప్రస్తావించిన బజీద్ అతను అందరిపై పరుగులు చేస్తాడు, కానీ పాకిస్తాన్ పై మాత్రం అస్సలు ప్రభావవంతంగా ఉండలేడు. కారణం ఏంటో చెప్పలేం, కానీ ఇది మా జట్టుకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అని వ్యాఖ్యానించాడు. సూర్య ఎంత పెద్ద ప్లేయర్ అయినా మా జట్టుపై మాత్రం అతడు ఆ స్థాయిలో పరుగులు చేయలేకపోయాడు. దీంతో ఏటీడీఐ కంటే వేరే ప్లేయర్లపై దృష్టి పెట్టే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చాడు. ఇక కోహ్లీ, రోహిత్ల వంటి ఆటగాళ్ల ఉత్సాహం టీమిండియా ఖచ్చితంగా మిస్ అవుతుంది. అయితే జడేజా లేని లోటు మరింత తీవ్రమైంది. అక్షర్ పటేల్ ఉన్న జడేజా ఫీల్డింగ్ తో పాటు ఆల్రౌండ్ ప్రతిభను భర్తీ చేయలేడు అని బజీద్ విశ్లేషించాడు.